అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదర్ షిఫాస్ వరల్డ్. ఈరోజైతే నా డేలో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. నా వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. చపాతీలు మీరు ఏం పిండితో చేస్తారు? మేమైతే ఇలా గోధుమలు తీసుకొచ్చుకుంటామండి. చూడండి, మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. గోధుమలు తీసుకొచ్చి బయట పిండి పట్టిస్తామండి. పట్టించి చపాతీలు చేసుకుంటాం, చాలా బాగుంటాయి. అలాగే రాగులు కూడా తీసుకొచ్చారండి మా చిన్న పాప కోసం. నేనైతే రాగి జావ ప్రిపేర్ చేస్తాను తన కోసం. చాలా హెల్తీగా ఉంటుందండి. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. చూడండి, రాగులు కూడా తీసుకొచ్చారు. మనం పెద్దవాళ్ళని చేసుకున్నట్టు పిల్లలకి చేస్తే రాగి జావ వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేస్తుందండి. అలా చేయకూడదు. చూడండి, గోధుమలతో పిండి పట్టించాము. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక చపాతీలు చేద్దామని కొంచెం సాల్ట్, కొంచెం నూనె కూడా వేసేసాను. అలాగే కొన్ని నీరు కూడా పోసేసి పిండి బాగా కలుపుకున్నానండి. ఈ పిండితో చపాతీలు మాత్రం చాలా టేస్టీగా వస్తాయండి. పిండి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలైనా నేను నానబెడతానండి. చూడండి, అలా పట్టుకుంటేనే పిండి ఎంత సాఫ్ట్గా ఉందో తెలిసిపోతుంది. ఇంకా చపాతీలోకి కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ చేశాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు నేను చికెన్ని శుభ్రంగా కడిగేసి కూరలు అయితే వేసేసానండి. నేనైతే 1/2 kg చికెన్ అయితే ఈరోజు కుక్ చేస్తున్నానండి. చికెన్ ఇలా 50% ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నానండి. వేసి ఒక 10 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడితే చికెన్ అయితే రెడీ అవుతుందండి. ఇక నేనైతే లాస్ట్లో పచ్చి కొబ్బరి అయితే గ్రైండ్ చేసి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే మన చికెన్ అయితే రెడీ అవుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నాను. చూడండి, చూడడానికి ఎంత టేస్టీగా ఉందో చికెన్. ఇక చపాతీలోకి అయితే చికెన్ వేసుకొని తినేసామండి. చూడండి, చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇక మా హస్బెండ్కి టిఫిన్ కూడా పెట్టేసి నేను కూడా తినేసానండి. ఇక ఆఫ్టర్నూన్ అయితే మా పాపకైతే ఉగ్గు ప్రిపేర్ చేశానండి. మనం ఎన్ని తిన్నా ఫస్ట్ పిల్లలకైతే చూసుకోవాలి కదండి. ఇక మా పాపకైతే ఉగ్గు ప్రిపేర్ చేసేసాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేనైతే చికెన్ తినలేదండి. టమాటా పప్పు ఉంటే టమాటా పప్పు వేసుకొని ఇలా తినేసాను సింపుల్గా. నేనైతే రవ్వ లడ్డు ప్రిపేర్ చేశానండి. మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇక ఈవినింగ్ వచ్చేసి బీన్స్ ఫ్రై ప్రిపేర్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోవాలండి. నేనైతే బీన్స్ని ముందుగానే ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. నేనైతే వీడియోలో చూపించట్లేదు. ఇలా పోపు అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ని అయితే వేసేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ బీన్స్ ఫ్రై అయితే మా పాపకైతే చాలా ఇష్టం అండి. నేనైతే తక్కువ కారం వేసి చేస్తాను. కారం ఎక్కువగా ఉంటే మా పాప తినదండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బీన్స్ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన డైలీ రొటీన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.